ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. నిరంకుశ నిజాం వ్యతిరేక తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజు. వీరు కొమురం భీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. స్వాతంత్రోద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మరిన్ని వివరాలు చెప్తున్నారు సామల రాజవర్ధన్. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు చెందినవారే. అయితే ఈనాడు జిల్లాలు మారిపోయినందున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో సెప్టెంబర్ 27, 1915 సంవత్సరంలో జన్మించినాడు అని చెప్పవలసి ఉంటుంది. తొలుత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పటికీ తర్వాత తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపినాడు. అతను జీవించిన 96 సంవత్సరాలు ఏదో ఒక ఉద్యమంలోనే గడిపినాడు. కనుక కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం పూలబాట కాదు, ముళ్ళబాట. ఎక్కడికక్కడ అవాంతరాలను ఎదుర్కొంటూ అలుపెరగని పోరాటం చేసి అమరుడైనాడు. కనుక అతన్ని కార్యసాధకుడు అనవచ్చు. కొండా అనేది ఇంటి పేరైతే లక్ష్మణ్ అతని పేరు, బాపూజీ అతని తండ్రి పేరు. ఇది మరాఠీ సంప్రదాయం. ఎందుకంటే అతని బాల్యం మహారాష్ట్రలోనే గడిచింది. ఆనాడు చాందా అని పిలుచుకునే చంద్రపూర్ జిల్లా రాజూరా, ఆ పక్కనున్న మాణిక్గఢ్లలో అతని బాల్యం గడిచింది. ఆనాడది నిజాం సంస్థానంలోని ప్రాంతమే. తన పేరు చివర తండ్రి పేరు బాపూజీ అని జోడించుకున్నందుకేమో అతను చివరి వరకు గాంధేయవాదిగానే బతికినాడు, ఖద్దరు ధరించినాడు. చిన్ననాటనే తల్లిని పోగొట్టుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఆసిఫాబాదులోనే జరిగింది. ఆనాడది జిల్లా కేంద్రం. తరువాత ఆదిలాబాద్కు మారింది. తెలంగాణ ఏర్పడిన పిదప మళ్ళీ కొమురం భీం ఆసిఫాబాదు పేరుతో జిల్లా కేంద్రంగా రూపొందింది. అనంతరం పై చదువులన్నీ హైదరాబాదులోనే పూర్తి చేసుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకొని 1940లో న్యాయవాద వృత్తి చేపట్టినాడు. అయితే అతని న్యాయ విద్య ధనార్జన కోసం కాకుండా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారి కేసులను వాదించి గెలిపించుట కొరకు మాత్రమే ఆయుధంగా మలుచుకున్నాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో, వందే మాతర ఉద్యమంలో చురుకుగా పాల్గొని 1942లో హైదరాబాదులోని యాబిట్స్ పోస్టాఫీస్పై మరియు కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీపై భారత జాతీయ జెండా ఎగురవేసినాడు. ఆనాడా సంఘటన చాలా సంచలనం సృష్టించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పండుగ జరుపుకున్నారు. కానీ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కానందున తెలంగాణకు స్వాతంత్ర ఫలాలు అందలేదు. అంతేగాక లాయక్ అలీ, కాసిం రజ్వీల ఆధ్వర్యంలో రజాకార్లు చెలరేగిపోయినారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై, పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగింది. అప్పుడు అనివార్యంగా మళ్ళీ ఉద్యమం చేయవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. అటువంటి తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమానికి ఊపిరిలూదుతూ సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి తానే అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ప్రజా చైతన్య కార్యక్రమాలు రూపొందించి ప్రజలను చైతన్యపరిచినాడు. ఇది జరగకముందే నిజాం నవాబుపై బాంబు దాడి చేయాలనే ఒక వ్యూహం పన్నినాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. నారాయణరావు పవార్, గండయ్య, జి నారాయణస్వామి, జగదీష్ ఆర్య అనే 4 యువకులకు షోలాపూర్ క్యాంపులో శిక్షణ ఇప్పించారు. 1947 డిసెంబర్ 4వ తేదీన నిజాం నవాబు సుల్తాన్ బజార్ నుండి వెళ్తుండగా అతని కారుపై బాంబు విసరాలనే వ్యూహం రూపొందింది. ప్రతిరోజు నిజాం నవాబు అదే దారి గుండా కింగ్ కోఠీకి వెళ్ళేవాడు. అయితే నారాయణరావు పవార్ బాంబైతే విసిరినాడు, కానీ అది కారు వెనక భాగానికి తగిలి పేలిపోయింది.
నిజాం నవాబు బతికిపోయినాడు. కానీ పవార్ మాత్రం రక్షక భటులకు దొరికిపోయినాడు. అతనికి ఉరిశిక్ష విధించినారు. మిగతా వారు జైలు పాలైనారు. హత్యకు కుట్ర పన్నినాడని కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రాసిక్యూట్ చేసినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయవాది కనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు ఉచిత న్యాయ సహాయం చేసినాడు. విష్ణూర్ దేశ్ముఖ్పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్ బాంబు కేసు, కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణ రెడ్డి, నల్లా నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నయా జిందగీ పత్రిక సంపాదకులు ఆచార్య జేఎన్ శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ విమోచనోద్యమంలో విప్లవ పంథాను అనుసరించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా పనిచేసినాడు. 1952లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభకు ఎన్నికైనాడు. 1957లో నల్లగొండ జిల్లా చిన్న కొండూరు నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనాడు. అయితే 1962 నాటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసు వేసి తానే వాదించి విజయం సాధించినాడు. 1967 సంవత్సరం భువనగిరి నియోజకవర్గం నుండి ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో చిన్న తరహా కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖామాత్యునిగా పనిచేస్తూ 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి చర్యలు సహించలేక ఉవ్వెత్తున ఎగసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తమ మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. తిరిగి 1972లో మళ్ళీ భువనగిరి నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1973లో పివి నరసింహారావు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం త్రుటిలో తప్పిపోయింది. ఇతన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒప్పుకున్నప్పటికీ ఆనాటి కేంద్ర మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరును ప్రతిపాదించి అతన్ని ముఖ్యమంత్రిని చేసినాడు. కనుక ఇందిరాగాంధీ కొండా లక్ష్మణ్ బాపూజీకి గవర్నర్ పదవిని ఇస్తామన్నారు. కానీ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినారు కొండా లక్ష్మణ్ బాపూజీ. అది అతని ఆత్మాభిమాన విషయం. అదే కాలంలో అనగా 1958లో కొండా లక్ష్మణ్ బాపూజీ హుసేన్ సాగర్ తీరంలో ఒక అందమైన భవనం నిర్మించుకొని దానికి జలదృశ్యం అని పేరు పెట్టుకున్నారు. తెలంగాణ తొలితరం ఉద్యమంలో ముందున్న కొండా లక్ష్మణ్ బాపూజీ మలితరం ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించినాడు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ పీపుల్స్ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటినాడు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్మించుకున్న జలదృశ్యంలోనే ఏర్పాటు కావడం చారిత్రక సత్యం. ఆ వయస్సులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం దీక్ష చేసిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇప్పుడు చెప్పుకున్న చారిత్రక విషయాలన్నింటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన జలదృశ్యం భవనాన్ని 2002లో చంద్రబాబు గారి హయాంలో కుట్రపూరితంగా కూల్చివేసినారు. కానీ కోర్టు తీర్పు కొండా లక్ష్మణ్ బాపూజీకి అనుకూలంగా వచ్చింది. 2012 సెప్టెంబర్ 21వ తేదీన తమ 97 సంవత్సరాల వయస్సులో కొండా లక్ష్మణ్ బాపూజీ పరమపదించగా అతని అంత్యక్రియలు సెప్టెంబర్ 22న జలదృశ్యంలో జరిగిన విషయం గమనించాలి. తెలంగాణ సాకారమైన తర్వాత ఇదే జలదృశ్యంలో 2022వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఆనాటి తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు కొండా లక్ష్మణ్ బాపూజీ 15 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించినారు. ఇంకా సిరిసిల్ల పట్టణంలో మానేరు నది సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని అదే రోజు ఆవిష్కరించినారు కేటీఆర్ గారు. ఆదిలాబాద్ పట్టణంలో కూడా గాంధీ పార్క్ వద్ద ఆనాటి మంత్రివర్యులు జోగు రామన్న గారు
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబం, అతని భార్య శ్రీమతి శకుంతలాదేవి, ఈవిడ ఆర్మీ డాక్టర్గా పనిచేసినారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. ఒక కుమారుడు అమెరికాలో స్థిరపడి అక్కడే మరణించినాడు. మరొక కుమారుడు భారత సైన్యం వైమానిక దళంలో పనిచేస్తూ వీరమరణం చెందినాడు. కూతురు వాణి, ఆమె కూడా డాక్టరే. సామాజికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయాలు. 1952లో అతను రూపొందించిన సహకార సంఘాలు దేశంలోనే ప్రథమంగా ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయం. చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం హైకో అనే సంస్థను ఏర్పాటు చేయడమే గాక ఇతర వృత్తుల వారిని కూడా ఇందులో భాగస్వాములను చేశారు. హైదరాబాదులోని రాజ్ మొహల్లాలో పద్మశాలి భవనం మరియు హైదరాబాద్లో ఉన్నత విద్యలు చదువుకోవడం కోసం తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులకు పద్మశాలి హాస్టల్ నిర్వహించడం వెనుక కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కృషి ఉన్నది. అక్కడే పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ అని ఒక ప్రెస్ ద్వారా పద్మజ్యోతి అని ఒక మాసపత్రికను కూడా నడిపినారు. అది ఇప్పటికీ కూడా ప్రచురితమవుతున్నది. ఈ ప్రెస్సు తర్వాతి కాలంలో నేత ప్రెస్సుగా రూపాంతరం చెందింది. మన ఆదిలాబాద్కే చెందిన విఖ్యాత కవి, రచయిత డాక్టర్ సామల సదాశివ గారు తొలినాళ్లలో అనగా 1950-52 ప్రాంతంలో ప్రచురించిన సాంబశివ శతకం, ప్రభాతం, నిరీక్షణ, మంచి మాటలు అనే పుస్తకాలు ఈ ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రించబడినాయనే విషయాన్ని గమనించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ నల్లగొండ జిల్లా చిన్న కొండూరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంగా నల్లగొండ జిల్లాలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో దాదాపు 220 మైళ్ళు పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడమే గాక వాటిని పర్యవేక్షించినాడు. తెలుగు నేలపై పాదయాత్రనే కాదు, సైకిల్ యాత్ర చేసిన మొదటి రాజకీయ నాయకుడు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీయే కావడం చారిత్రక సత్యం. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామమైన వాంకిడిలో 2010వ సంవత్సరం లక్ష్మణ సేవా సదన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినాడు. ఈ కార్యక్రమాలు ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి అతన్ని గౌరవించినారు. అంతటితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే గాక అర్హులైన వారికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద జీవన సాఫల్య పురస్కారాలను అందిస్తున్నది. కనుక కొండా లక్ష్మణ్ బాపూజీ జీవనం సఫలమైందని భావించడంలో తప్పులేదు. ఇంతవరకు తెలంగాణ ఉద్యమ రథసారథి కొండా లక్ష్మణ్ బాపూజీ సామల రాజవర్ధన్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.